యూపీలో మీ 20 సంవత్సరాల మిషనరీ గురించి ఫాదర్ కానంగల్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే సిస్టర్ రాణి మరియా ఒక కమిటెడ్ మిషనరీ. మీడియాలో ఎలా రాశారంటే ఒకవేళ మీరు ఓట్ కడి ఇంకా సత్నా సెలక్షన్స్లో నిలబడ్డారంటే పార్లమెంట్లో మనకంటూ ఒక సొంత మనిషి ఉంటారని, చర్చికి మీరు ఒక గర్వకారణమైన మనిషి. ఒక నిజమైన మిషనరీ అంటే వీళ్ళు సహాయం కోరేవాళ్ళకి, పేదలకి, ఇంకా అనాథలకి సేవలు చేసి రక్షించేవాళ్ళు. అది మాత్రమే కాదు, మిషనరీకి రెవల్యూషనరీ చాలా విప్లవకారుల దారిలో వెళ్ళడం మొదలుపెట్టారు. ఇంకా ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే అందరి ముందు జమీందార్తోనే గొడవ పడ్డారు. దీనివల్ల ఒక ఆదివాసి తన ప్రాణాన్నే కోల్పోయారు. సరే, ఎప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది. మేమందరం ఆశించేది ఏమిటంటే ఈ 21 రోజుల ఫాస్ట్ అండ్ ధ్యానం తర్వాత మీరు కాంగ్రిగేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండి పనిచేస్తారని. ഇന്നു മുതൽ മേരിക്കുഞ്ഞെന്ന സിസ്റ്റർ റാണി മരിയായിനി അനുസരണം, ദാരിദ്ര്യം, ബ്രഹ്മചര്യം എന്നീ വ്രതങ്ങൾ അനുസരിക്കാൻ ബാധ്യസ്ഥയാണ്. സമ്മതമാണോ? സമ്മതമാണ്. సూర్యోదయ తనకై వెలుగుతున్నాడు ఈ జగతి జీవనం కొరకు. ఈ సృష్టి పరమ పితాకి, ఈ సృష్టి పరమ పితాకి. జీవితం తండ్రికి సమర్పిస్తూ నేను నా దేవుని కొరకు నాను. ఈ జగతి జీవనం కొరకు. మనసు చాలా గొప్పది, నిగాన వేగమైంది. ఇహలోకాసనను వదిలి ఆత్మ శరీరములటు బలిదానం అవన. ఆ బలిగా తండ్రిదే. సూర్యుడే తనకై వెలుగుతున్నాడు ఈ జగతి జీవనం కొరకు. మదర్, మీకు ఈ లెటర్ వచ్చింది. മേരി കുഞ്ഞെ, നിനക്ക് സുഖം തന്നെ അല്ലേ കൊച്ചേ? കുറച്ച് ദിവസമായി പ്രത്യേകിച്ച് ഒരു കാരണമില്ലാതെ അമ്മച്ചിയുടെ മനസ്സിലൊരാതി.
അവിടെ വല്ല പ്രശ്നമുണ്ടോ മോളെ? ധർമ്മത്തിന് നീതിക്ക് വേണ്ടി നിൽക്കുന്നവർക്ക് തിരിച്ചടി ഉണ്ടാവും. കൂടെ കാണുമെന്ന് കരുതിയവരൊക്കെ കൈവിട്ട് കളഞ്ഞേക്കാം. നീ തളർന്നു പോകരുത് മോളെ. 3 വർഷം കൂടെ കൊണ്ടു നടന്ന സുഹൃത്തുക്കൾ ഒറ്റപ്പെടുത്തിയപ്പോഴും കർത്താവിൻ്റെ മുഖത്തൊരു പുഞ്ചിരിയേ ഉണ്ടായിരുന്നുള്ളൂ, സ്നേഹത്തിൻ്റെ പുഞ്ചിരി. ആ കർത്താവ് നിന്നോടൊപ്പം എന്നും ഉണ്ടാവും മോളെ എന്ന് സ്വന്തം അമ്മച്ചി. అమ్మగారండి, అమ్మగారండి. కర్లీ, మీరు ఈ టైంలో ఇక్కడ? అది అమ్మగారితో నేను కొంచెం మాట్లాడాలి. పెద్దమ్మ గారికి ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. ఎప్పటికీ మీతోనే ఉంటారా ఏంటి? బెట్టి, అమ్మగారండి, మీరు లేనప్పుడు మేము ఎన్నోసార్లు వచ్చాం. గోపి పిచ్చిది ఆ రోజేదో మాట్లాడేసింది. మీరు దాన్ని తప్పుగా తీసుకోకండి మదర్. అమ్మగారండి, మా కిషన్ నాన్నని ఒక మృగంలా కొట్టారు. తన కంటి ముందే తన కూతుర్ని తన కూతురు జీవితాన్ని పాడు చేశారు. అందుకని మా కిషన్ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇందులో మీ తప్పేం లేదు. ఇది మేము ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేసి చెప్పగలం. అమ్మగారండి, దయచేసి మీరు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి అమ్మగారండి. ఇదే మేము మిమ్మల్ని కోరుకునేది. మీరు ఎక్కడికి వెళ్ళకండి అమ్మగారండి. మీరు వచ్చిన తర్వాతే మమ్మల్ని మేము మనుషుల్లా చూసుకుంటున్నాం. ఇక నుండి మీరే మాకు అంతా. నేను మీకు తోడుగా ఉంటాను కర్లీ. ఎప్పటికీ మీతోనే ఉంటాను. కిషన్కి సోనాకి ఏం జరిగిందో అది ఇక నుండి ఎవ్వరికీ ఆ విధంగా జరగదు. మీ అందరికీ మీ గ్రామంలో స్వయం గౌరవంతో బతికే హక్కుంది. అందుకే మనమందరం ఐక్యతగా నిలబడి పోరాడాలి. మీరందరూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. రేపు కలుద్దాం. వెళ్ళండి, వెళ్ళండి. వస్తాం అమ్మగారండి. పెద్దమ్మ గారండి, మదర్ ప్రొవిన్షియల్ మీతో ఏం చెప్పారో అది నాకు తెలీదు. కానీ నేను ఊహించగలను. మళ్ళీ అక్కర్లేని విషయాల్లో తలపెట్టి ఇబ్బందిని ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు? ఇతరుల కోసం ప్రాణాన్ని త్యాగం చేయడం కంటే గొప్ప ప్రేమ ఇంకేది లేదు. ఏం జరిగినా సరే నేను వాళ్ళకి తోడుగా నిలబడతాను.